అసలు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? మాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందండి. మర్డర్ జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరైనా ఉన్నారా? నేనున్నాను, ఈవిడ కూడా ఉంది సార్. మేడం చెప్పండి. మాధవి. ఎవరండి? మాధవి గారు. మీ అమ్మగారే తనకి డబ్బులిచ్చి చిత్రాంజన్ మర్డర్ చేయించారని ఆ కిల్లరే చెప్పాడు. అందుకే జ్యోతి గారు మాధవి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. బాగుంది మాధవి గారు, మీ కోడలి నిర్వాహకం చాలా బాగుంది. వాడెవడో ఊరు పేరు లేనోడు మీరు మర్డర్ చేయించాడని వాడు చెప్తే మీరేంటో తెలిసి కూడా కావాలని కోపంతో మీ మీద జ్యోతి కంప్లైంట్ ఇచ్చిందంటే తనకి మీ మీద ఏ పాటి గౌరవం ఉందో క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఒక్క కంప్లైంట్ తో మీరిన్నేళ్లుగా సొసైటీలో తెచ్చుకున్న పేరు, పెంచుకున్న గౌరవ మర్యాదలన్నీ గంగలు కలిసినట్టే. నీలాంబరి, అసలు నిజం తెలుసుకోకుండా అనవసరంగా మా అత్తయ్య గారిని రెచ్చగొట్టకు. అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు తల దూరిస్తే బాగుండదు. ఏంటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా వార్నింగ్లు ఇస్తున్నావు? అయినా ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. నీకెంత ధైర్యం ఉంటే నేను చెయ్యని నేరానికి నన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూస్తావు? నేను ఇరికించటం కాదత్తయ్య గారు, చిత్తరంజన్ గారిని చంపిన హంతకుడు మీ పేరు చెప్పాడు. నోర్మయ్, వాడెవడో చెప్తే నువ్వు కంప్లైంట్ ఇస్తావా? ఎస్ఐ గారు, చచ్చిన చిత్తరంజన్ బ్రతికుండడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు. వాడు చస్తే నాకు కలిగే ప్రయోజనం కూడా లేదు.